ప్రపంచంలో గొప్ప విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కడు అమ్మ ప్రేమ అంటున్నారు. మరి అమ్మ ప్రేమే గొప్పదైతే మరి నాన్న కనుమరుగైపోయాడా? మన కడుపుకు ఆకలిని చూసి అన్నం పెట్టే అమ్మే గొప్పదనుకుంటే ఆ అన్నం కోసం అహర్నిశలో కష్టపడి తన సుఖాన్ని పెట్టుబడిగా పెట్టి తన భార్య, పిల్లలు, తన కుటుంబ వ్యవస్థ చాలా గొప్పగా అద్భుతంగా పెరగాలని నిత్యం తన ఆలోచనలు మొత్తం కుటుంబం కోసమే నిర్ణయించుకున్న నాన్న ఎందుకో పాపం వెనకబడిపోయాడు. ఏవో కొటేషన్స్లో విన్నట్టు తన భుజాలపై మనల్ని కూర్చోబెట్టుకొని ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తున్న మన నాన్న తన ప్రపంచమైన మనల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నాడు. అయినా ఎందుకో అమ్మంటేనే అందరికీ ఇష్టం. నాన్న అయినా గుర్తు రావడం లేదు ఎందుకంటారు? ఏ కష్టం చేయకుండా తన భార్య, పిల్లలతో సరదాగా కాలక్షేపం చేయాలని ఏ మగవాడికి ఉండదు. అయినా కూడా నీకోసం, నీ తల్లి, నీ చెల్లి, నీ అక్క, నీ ఫ్యామిలీ, నీ కుటుంబం కోసం అహర్నిశలో కష్టపడుతూ తన ఫ్యామిలీ కోసం కూడా వెచ్చించాల్సిన సమయం మొత్తాన్ని తను కష్టపడి ఫ్యామిలీని డెవలప్ చేసుకోవాలనుకుంటున్న నాన్నని మనమే మర్చిపోతున్నామా? సమాజం కూడా మర్చిపోతుందా? నాన్నకి ఏడవడం తెలియదు. ఎందుకంటే తన కుటుంబం, తన భార్య, పిల్లలు, వారి సంతోషం వెతికే ప్రాసెస్లో తను ఎందుకో ఏడవడం మర్చిపోయాడో, బాధ్యతల బంధాల వడిలో చిక్కుకున్నాడో తెలియదు. కానీ నాన్న ఏడవడం బొత్తిగా మనం చూడలేం. అయినా ఎందుకో నాన్న మనకి దూరమైపోతున్నాడు. కన్న తల్లి దూరం అయితే రోడ్డున వెళ్తున్న ఏ తల్లినైనా అమ్మ అని ఆప్యాయంగా పిలవచ్చు. అదే కష్టించి ప్రేమించి నిన్ను కంటికి రెప్పలా కాచుకునే నీ తండ్రి దూరం అయితే ఏ వ్యక్తిని నువ్వు తిరిగి నాన్న అని పిలవగలవు? ఈ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నావు? నాన్నను ఎందుకు గౌరవించుకోలేకపోతున్నావు? చివరికి నాన్న ఫాదర్స్ డే రోజు వాట్సాప్ స్టేటస్లో మాత్రమే మిగిలిపోతున్నాడు. చెప్తున్న దాని ప్రకారం అమ్మ గొప్పది కాదు అని కాదు, అమ్మతో పాటు నాన్న కూడా గొప్పవాడే. కానీ మనం పెట్టే స్టేటస్ల్లో, చూసే సినిమాల్లో మొహానికి రంగులు వేసుకున్న ప్రతి ఒక్కరూ అమ్మ గొప్పది, అమ్మ గొప్పది, అమ్మ మాత్రమే గొప్పది అన్నట్టుగా ప్రచురిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లవ్ యువర్ ఫాదర్ అండ్ కేర్ యువర్ ఫాదర్, ట్రస్ట్ యువర్ ఫాదర్. అలాగే నాన్నకు మీరు తప్ప వేరే ప్రపంచం లేదు. దయచేసి నాన్నను ప్రేమిద్దాం. Please follow my channel and subscribe.